పోయిన శుక్రవారం నేను ఏం చెప్పాను గుర్తుందా? పోయిన శుక్రవారం అంటే పోయిన శుక్రవారం గురించి కాదు, సంవత్సరం క్రితం శుక్రవారం ఏం చెప్పాను? కరెక్టే. యేసుప్రభు గారు 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో ఎందుకున్నారు? పొద్దున్న 6 గంటలు స్టార్ట్ చేశారు, సిలువు టైం ఉంది, 9 గంటలకి సిలువు వేసేసారు. కానీ మధ్యాహ్నం ఈరోజు 3 గంటల దాకా ఆయన ఉన్నారు. మనమైతే 11 12 వచ్చి ఉంటాం, కానీ 3 గంటల దాకా ఉంటాక కూడా కష్టమే మనకి. ఆయన అయితే పొద్దున్న 6 అని చెప్పుకోవటం లేదు, కానీ రాత్రి ఏ టైంలో పట్టుకున్నారో రాత్రి నుంచి మరుసటి మధ్యాహ్నం వరకు నీళ్ళు కానీ ఆహారం కానీ లేవు. పైగా రాత్రి అంతా కూడా ఒక 6 చోట్లకి ఒక చోట నుంచి ఒక చోటకి 6 చోట్ల మార్చారండి ఆయన. ఎవరిని? యేసుప్రభు గారిని. తీర్పులు తీర్చే విషయంలో 6 చోట్ల మార్చారు ఆయన. అయినా కానీ ఆయన అలసిపోలేదు. మళ్ళీ పొద్దున్నుంచి మన కోసం ఇదంతా, ఆయన కోసం అయితే సంబంధమే లేదు, మన కోసం మళ్ళీ పైగా 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మళ్ళీ సిలువలో అలాగే ఉండిపోయారు. 6 గంటలు ఉండటానికి కారణం ఏంటి? ఎందుకు ఉండిపోయారు? అప్పుడు 7 మాటలు పలకటానికి ఇన్ని నిమిషాలు అక్కర్లేదు, మనకలా 3 గంటలు అవసరం లేదు. 1 నిమిషం చాలు 7 మాట్లాడటానికి, లేదు ఒక 5 నిమిషాలు చాలు, 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు 6 నిమిషాలు సరిపోద్ది అనుకున్న సమయానికి 6 గంటలు ఆయన ఎందుకు అలా ఉండిపోయాడు? మళ్ళీ ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో కూడా మనం విన్నాం ఆ రోజు. ఆయన పొజిషన్ చాలా అస్సలు బాగోలేదు. నిజంగా చాలా కష్టపడ్డాడండి ఆయన, చాలా కష్టపడ్డాడు, చాలా వేదన చెందాడు. అసలు అలా అంత ప్రేమ అసలు ఎందుకు చూపించాడు దేవుడు మన పట్ల అని చెప్పుకోవటానికి ఎంత ఊహించినా కానీ ఆయన ప్రేమ మనకు అంచనా దొరకదు. ఆయన గురించి మనం విన్న మాటలంట మెల్లనైన గుసగుస శబ్దమే. ఆయన ప్రేమ మనం చూసింది, క్రీస్తు ద్వారా చూసింది ఏంటంటే మెల్లనైన గుసగుస శబ్దమే తప్ప ఆయన గురించి మనం పూర్తిగా కూడా తెలియదు. ఆయన ప్రేమ గురించి ఎంత తెలుసు మనకి? కొంచెమే తెలుసు అంట. ఆ క్రీస్తు ప్రేమను చూస్తుంటే ఇంకా ప్రేమ ఉందంటే ఇంకా ఉంది, ఎంత ఉందన్నది మనకి తెలియదండి. నిజంగా ఆయన ప్రేమ గురించి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటేనే పాపంలో పడిపోకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఆయన త్యాగాన్ని, ఆయన చూపించిన ప్రేమను మనం మర్చిపోయామంటే మరో క్షణమే పాపంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి ఎప్పుడు మనం ఆయన త్యాగాన్ని మర్చిపోవద్దు. నేను కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనకు తెలియపరచు చూద్దాం. చివరగా మనకు సమయం కూడా అయిపోయింది కనుక చివరికి వచ్చేద్దాం. పోయినసారి నేను ఎన్ని మాటలు చెప్పాను ఏమైనా గుర్తుందా? పోలే, చివరికి వచ్చేసాం కాబట్టి వచ్చే సంవత్సరం ఆలోచిద్దాం కనమయ్య ఏమైనా ఉంటే. ఇంకా చివరి క్షణంలో చివరి మాట ఆల్రెడీ సహోదరులు జ్ఞాపం చేశారు, మనం కూడా ఒకసారి జ్ఞాపం చేసి ముగించుడు చూద్దాం. యేసుప్రభు గారు ఇంక చివరి క్షణం 3 అయిపోతుంది. ఆయన అనుకున్న టార్గెట్ సరిపోద్ది. నన్ను దించటానికి వీళ్ళ సమాధిలో పెట్టడానికి ఆయన టైం చూసుకున్నాడు. ఈ అరమత యోసేపు రాజు దగ్గరికి వెళ్ళటానికి, రాజు దగ్గర దించటానికి నాకు ఎంత టైం సరిపోద్ది, నన్ను ఎంత సమయం దించుతారు, ఎంత సమయం పక్కనున్న సమాధిలో పెడతారు చూసుకున్నాడు. ఇవన్నీ చూసుకుని 3 గంటలకల్లా ప్రాణం విడిచిపెట్టాడండి. విడిచిపెడుతూ ఆయన మాట అన్నాడు ఏంటంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నమాట. అదేంటి? ఇప్పుడు నీ చేసేసిన తర్వాత ఆత్మను అప్పగించకపోతే దేవుడు తీసుకోడా? నేను అంటున్నాను, దేవుడు తీసుకోడా? ఆత్మను అప్పగించాలా? అప్పగించుకోకుండా తండ్రి నా ప్రాణం నువ్వు తీసుకో అంటే సరిపోద్దు కదా. కానీ నీకు పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవటానికి కూడా అధికారం ఉంది, మనకైతే తెలియదు. కానీ ఆయన అన్నారు, నా ప్రాణం నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆత్మ దేవుడు అనుమతి ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు కనుక ఈ పనంతా ఆరో మాటలో ఉంటుందండి. అదంతా దేవుడు చేసిన పనంతా, యేసుప్రభు గారు చేసిన పనంతా. ఈ పనంతా ముగించుకుని ప్రోగ్రెస్ రిపోర్ట్ అప్పగించేస్తున్నాడు. తండ్రి నాకు ఇచ్చిన పని అయిపోయింది, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అప్పగించాలి. ఎందుకంటే చూడండి, ఒక యజమానుడు ఒక ఫైల్ అప్పగిస్తాడు, ఆయన ఫైల్ పని పూర్తి చేసి వెళ్ళిపోవడం కుదరదు. ఫోన్ చేసో లేకపోతే ఉంటే లేకపోతే పట్టుకెళ్ళి, ఇప్పుడు స్కూల్లో టీచర్లకి పని ఇస్తారు, ఎవరో హెడ్ మాస్టరు. ఇచ్చిన తర్వాత ఎంతవరకు పని జరిగిందని సాయంకాలం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి 3:30కి బెల్ల కొట్టేటప్పటికి నాకు తెలుసు, నేను చూస్తాను కనుక 3:30కి బెల్ల కొట్టేటప్పటికి సార్ ఇదిగో నేను ఈ క్లాస్కి వెళ్ళాను, ఈ క్లాస్కి వెళ్ళాను, ఈ క్లాస్కి వెళ్ళాను, ఇదిగో నా క్లాసులు ఈ 4 రోజులు, ఈ ఒక రోజులో ఇదిగో 4 క్లాసులు సార్ సైన్ పెట్టండి అని పెట్టించుకుంటారు. ఆయన పెట్టించుకోకపోతే కుదరదు, ఇలా వెళ్తాక లేదు. అంటే
ఒక పని అప్పగించిన తర్వాత ఇదిగో నా పని అయిపోయింది, నా పని ఇదిగో మీకు అప్పగించేస్తున్నాను, అక్కడ టేబుల్ పెట్టి వెళ్ళిపోతారు, సంతకం పెట్టి పట్టుకెళ్ళరు, మళ్ళీ పట్టుకెళ్ళి ఇంకో టేబుల్ పెడతారు. ఏదేమైనా ఒక పని మీద వచ్చిన తర్వాత పని అప్పగించేటువంటిది ఒక క్రమమైన పద్ధతి అని మనకు అర్థమవుతుంది, అవునా కాదా? పని చేయించుకున్నాడు కూడా పనుడు ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడా? సార్ అయిపోయింది, ఇదిగో నా పని అంతా అప్పగించేసాను, అంతా చేశాను, వెళ్ళిపోతాడు. అది క్రమము, అది ఒక మర్యాద, ఒక పద్ధతి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పనంతా చేసి ఇదిగో నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో, నా ఆత్మ నీకు అప్పగించేస్తాను అన్నాడు. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా అప్పగించాలా? అప్పగించకపోతే ఆయన తీసుకోడా? లేదా అది క్రమం కాదా, మర్యాద కాదా అని అంటే కంపల్సరీ కూడా మనం ఒక చోటకు వెళ్తున్నామంటే, ఒరే నేను పలానా టైంకి వస్తాను, దయచేసి నువ్వు ఆ స్టేషన్కి రా, నువ్వు ఎయిర్పోర్ట్కి రా అని అంటాడా లేదు? ముందుగానే వెళ్ళే ప్రయాణాన్ని, వెళ్ళే సమయాన్ని అంతా అప్పగిస్తామో లేదు? అడిగి అప్పగిస్తాం. ఎందుకంటే నన్ను రిసీవ్ చేసుకున్నాడు అక్కడ లేడనుకో, నేను ఇబ్బందులు పడిపోతాను అక్కడ. అందుకే అయిపోయిన పని అప్పగిస్తున్నాం, వెళ్ళవలసిన పని కూడా ఇదొక క్రమము, ఒక పద్ధతి, క్షేమకరం. అలాగే యేసుప్రభు కూడా అప్పగించారు. నేను అన్నాను, యేసుప్రభు గారు ఏది చేసినా, ఏది అన్నా, ఏది మాట్లాడినా ప్రపంచ క్రైస్తవానికి ఒక మాదిరే తప్ప అదేదో అనాలని అన్న మాట కాదండి. కంపల్సరీ కనుమ ఈ నమ్ముకుని ఈ వెనకాల ఉన్న ఈ ముందున్న ప్రజలందరికీ కంపల్సరీ ఆ డైలాగ్ పలకాలి. అలా అనాలా లేదన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, అపోస్తులు అన్నారు ఎక్కడైనా ఈ మాట, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నామని. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59 చూడండి. అపోస్తులు 7 చూడండి. ఇదిగో ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా. చాలండి. అంటే స్టెఫెను ఎవరో శిష్యుడా? కాదు. అపోస్తులు 12 మందిలో ఒక అతను కాదండి. ఈ 12 మందికి శిష్యుడు కావచ్చేమో కానీ అపోస్తుల్లో 12 మందిలో శిష్యుడు కాదు స్టెఫెను. మామూలుగా ఒక విశ్వాసే. ఒక విశ్వాసం ఏమన్నాడంటే, చనిపోయే క్షణంలో ఎవరిని జ్ఞాపం చేసుకున్నాడో, ఎందుకు ప్రభువుని జ్ఞాపం చేసుకున్నాడంటే నెక్స్ట్కి వెళ్ళవలసిన అడ్రస్ అదే. ప్రభా మరి నేను వచ్చేస్తున్నాను, మరి నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఆత్మను జ్ఞాపకం చేసుకో అన్నాడంటే, ప్రతి మనిషి కూడా చనిపోయే ముందు ఎవరికి అప్పగించుకోవాలి? మనకు అర్థమైంది ఏంటి? ఎవరికి అప్పగించుకోవాలంటే కంపల్సరీగా దేవునికి అప్పగించుకోవాలి, కంపల్సరీ అప్పగించుకోవాలి. మరి అప్పగించుకోవాలంటే ఎలా అప్పగించుకుంటాం? ఏ స్థితిలో ఉంటే అప్పగించుకుంటాం? అసలు ప్రభువుని ఆ మరణంలో జ్ఞాపం చేసుకుంటే మట్టుకి ఆయన మనల్ని స్వీకరిస్తాడా? స్వీకరించుడి. ఈయన ప్రభా నా ఆత్మను నువ్వు చేర్చుకో అన్నాడంటే ఆల్రెడీ నా ఏ పనిలో ఉన్నాడో, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, జీవనయాపం అన్నీ ఉండొచ్చు, కానీ అన్నిటితో పాటు ఏముందంటే దేవుడు పని కూడా ఉంది. ఇదంతా ఈ అధ్యాయం అంతా చాలా పొడవు ఉంటుంది. పూర్వకాలంలో భక్తులు కాడించి యేసుప్రభుని ఎలా చూపించుకుంటూ వచ్చారో, అబ్రాహాము కాడించి చెప్పుకుంటూ వస్తాడు, మోషే కాడించి ప్రవక్తలు కానీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళు చంపుతారు రాళ్ళు ఇచ్చుకుని. ఈయన యేసుక్రీస్తు వారిని కూడా ఎందుకు జ్ఞాపం చేశాడో ఒకసారి నేను ప్రార్థన అంశంలో చెప్పాను. యేసుప్రభుని ఎందుకు జ్ఞాపం చేసి దేవుడా అనాలి కదా, కానీ యేసుప్రభుని ఎందుకు పిలిచాడు, యేసుప్రభుకి ఎందుకు ప్రార్థన చేశాడో కూడా చెప్పాను. ఏదేమైనా యేసుప్రభు గారికి ఆత్మను అప్పగిస్తున్నాడంటే పనిలో ఉన్నాడండి. అంటే నేను అన్నాను, మనము అందరము కూడా చనిపోయే క్షణానికి చనిపోతున్నామని ఒకవేళ మనకు తెలిస్తే, ఒకవేళ తెలిసే అదృష్టం ఉంటే, తెలియకోకుండా ఏమో యాక్సిడెంట్ అయిపోతే మనకు తెలీదు, ఒకవేళ కరెంట్ షాక్ కొట్టితే మనకు తెలీదు, ఒకవేళ సడన్ షాక్ అయినా హార్ట్ అటాక్లు అలాంటివి అయితే ఒకవేళ తెలియకపోవచ్చు నిద్దట్లో. కానీ మన మరణం మనకు తెలియకోకుండా ఉంటుందా? ఉండదు. కంపల్సరిగా ప్రతి మనిషి కూడా తండ్రి నా ఆత్మను కూడా నువ్వు చేర్చుకో అని మనం అడగాలి, అప్పగించాలి. అంటే కంపల్సరీ అప్పగించాలి రూల్ ప్రకారంగా. చట్టంలో రాసున్నది మన దినచర్యలో లాస్ట్ దినాన జరిగేది, లాస్ట్ నిమిషాన్ని, లాస్ట్ సెకండ్లో జరిగేది ఏంటంటే నువ్వు పలకవలసిన డైలాగ్ ఏంటి అని అంటే దేవుడు చెప్పింది, నా ఆత్మను నువ్వు చేర్చుకో అనకపోతే నిన్ను చేర్చుకోడండి దేవుడు. నీకు తెలియకోకుండా నువ్వు చనిపోయి దేవుని సేవలో ఉంటే, దేవుని భక్తుడిగా బ్రతికితే చేర్చుకోవచ్చేమో, కానీ నీకు అన్నీ తెలిసి ఇంటికాడ లెక్కలప్ప చెప్పకూడదు. దావీదు గారు చనిపోతే ఎవరికి ఏం చెప్పాడు? ఆయన
పిల్లలకి దేవుడి గురించి చెప్పాడు చనిపోతూ కూడా. అలాగే అందరూ కూడా దేవుని సేవలో బ్రతికిన వాళ్ళు దేవుని కోసం మాట్లాడారు. ఇక్కడ ఈ భక్తుడు కూడా అలాగే మనము కూడా సేమ్ పలకవలసిన మాట ఏంటంటే, తండ్రిని ఆత్మను అప్పగించుకో అని మనం అనాలంటే ముందు మనం ఈ ఆత్మ ఎవరిదై ఉండేటట్టుగా బ్రతకాలి. మన చూపులు, మన మాటలు, మన వినికిడి, మన ప్రవర్తన క్రియలన్నీ కూడా దేవాన ఆత్మను చేర్చుకుంటే ఆయనకి సంబంధించినట్టుగా మన జీవితం కంపల్సరీ ఉండాలండి. లేకుండా మన ఆత్మను మట్టుకు అప్పగించలేం. ధైర్యంగా చెప్తామా? చెప్పలేం. అమ్మ తెమ్మన్న గుడ్లు పగలకుండా అట్టుకొస్తేనే అమ్మ పుచ్చుకో అంటే నీటి ధైర్యంగా. పొరపాటు 4 గుడ్లు పగిలిపోయి ఒగ్గు గుడ్డు ఉందనుకో, అమ్మ 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 అంటుంటాడు అడుక్కునేవాళ్ళలాగా. చెప్తాడా? చెప్పడండి. ఎందుకని? వీడికి అప్పగించిన పని సరిగ్గా చేయలేదు. ముందే గుడ్లు చూపెట్టాడు, నన్ను కొట్టకు, నన్ను కొట్టకు, నన్ను కొట్టకు, నీకోటి చెప్తాను, నన్ను కొట్టకు అడుగుతాడు. అడగడా? చిన్నపిల్లడికి ఉన్న జ్ఞానం ఈరోజు క్రైస్తవుడికి లేదని అంటాను నేను. ఇన్ని తప్పులు చేస్తూ కూడా నా ఆత్మను చేర్చుకొని ఎలా అంటాం? మన పిల్లలే చిన్న తప్పు జరిగితే అమ్మ అని ఏదో రకంగా నాటకాలు ఎత్తకు చూస్తారు, కోపం కలిగించుకుంటూ చూస్తారు. ఆ తర్వాత అప్పు చెప్తారు పని, ఇగో తీసుకో అని ఎవడెవడో నాకు తెలిసిన భయం ఉన్నవాడు ఇంకా తెగించినోడు ఏదైనా చేస్తాడు. ఏరగుంటే అక్కడ ఎట్టాను అంటాడు, చేసి పగిలిపోయాడు. ఏమో అక్కడ పగిలిపోయినేమో ఎన్నైనా పొంగెత్తాడు ఇంకాడు. అలాగుంది మన క్రైస్తవ జీవితం. కానీ నిజమైన క్రైస్తవుడు కంపల్సరీగా చనిపోయేటప్పటికి ప్రతి క్రైస్తవుల్లో రావాల్సిన చివరి మాట ఏంటనంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు, లేదా నా ఆత్మ నువ్వు చేర్చుకో, లేదా నా పితరుల దగ్గరికి చేర్చు అని మనం అడగాలి. అడగాలంటే మనలో ఆయన చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట కూడా జవదాటుకోకుండా ఉండాలండి. కంపల్సరీ ఇలా ఉండగలదుమా? మనం ఉండగలదు. ఎందుకంటే ఒక భక్తుడు ఉన్నాడండి ఇలాగా. చూడండి ఒకసారి యోబు గ్రంథము. అసలు మనం నిజంగా ఇలా ఆత్మను అప్పగించుకోవాలా? యోబు గ్రంథం చూడండి, పోనీ 27:6 చదవండి ఎవరైనా. నా నీతిని నా ప్రవర్తన అంతటి విషయంలో ఏంటంట, ఆయన హృదయం ఆయనని నింపి. ఆయన ఎవరు? దేవుడా? కాదు. పునేశ్క్రీస్తు వారి దగ్గర ఉన్న శిష్యుడా? కాదు. ఏమైనా ప్రతి ఆదివారం గుడికి వెళ్ళినాడు అనుకున్నారు మీరండి? మనకులాగా లేదండి. ఇంకా ఇంచుమించుగా అక్కడ దేవాలయాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ మనంత వాక్యం ఆయనకి తెలియలేదు. ఈయన ఇంచుమించుగా యోబు గురించి చెప్తున్న మాటలు ఏంటంటే, ఆది కాండంలో ఉన్న మనిషి అని చెప్తారు. అంటే అబ్రహాముకి ఇంచుమించుగా ఆ ఉజ్జికి సంబంధించినోడని కీర్తనల గ్రంథం ముందు రాయబడిన ఎప్పుడుకో సంబంధించినోడని మన సేవకులు చెప్తారు. కానీ ఏదేమైనా కానీ ఆ భక్తుడు అన్నాడో, ఆయనకున్న విశ్వాసాన్ని ఎలా పట్టుకున్నాడంటే, ఆయన నీతిని గట్టిగా పట్టుకున్నాడంటే. గట్టిగా పట్టుకోవాలా? కంపల్సరిగా ప్రతి మనిషి నీతి అనే వస్త్రాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ తర్వాత ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నిందింపదు. ఇప్పుడు ఇలాంటి అతనికి చావు వచ్చింది, ఏమనగలుగుతాడు చెప్పండి? అతను హృదయం చెప్తుంది ఏమని? ఏ దోషం లేదని. ఇప్పుడు అతను డైరెక్ట్గా అప్పగించగలుగుతాడో లేదా దేవునికి? నేను ఎందుకు చెప్తానంటే మాట, మృత్యువు ఈ క్షణమే రావచ్చండి, మనం చెప్పలేం. ఈరోజు మనం 6 చూడకోకుండా వెళ్ళిపోవచ్చు. మృత్యు మనిషిని ఎప్పుడు తాకుతుందో మనకు తెలియదు కనుక, ప్రతి క్షణము కూడా సిద్ధపడిపోయి ఉండాలి. మన హృదయం మన మీద దోషారోపణ చేయని ఎడల చక్కగా మనం దేవుడికి మన ఆత్మను అప్పగించుండ. సౌలు గారు ఈయన ఎందుకన్నాడు చెప్పినని? ఆయనలో ఏ దోషం లేదు అందుకని అన్నాడు. యేసుప్రభు గారిలో ఏ దోషం లేదు అన్నాడు. ఈరోజు నాలో నీలో ఏదైనా దోషం ఉంటే ఆ మాట అనలేం. ఎందుకంటే హృదయం ఏం చేస్తా చెప్పండి? అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చూసావు, ఈ తప్పు మాట్లాడావు కనుక నీ ఆత్మ ఎల్లదు అని ముందుగానే ఆత్మ చెబుతూ ఉంటుందండి. నిజంగా అపోస్తులు కూడా వారి ఆత్మను అప్పగించారా? చివరి టైంలో అంటే అప్పగించారండి. ఆత్మను అప్పగించేవాడికి ఏ ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు యోబు గారి సంగతి మనం చూసాం. ఆయనకి ఏముంది? నీతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ప్రవర్తన అంతట్లో ఆయన హృదయం ఆయన మీద దోషారోపణ చేయట్లేదు. నిజంగానే అంటాను, మనము కూడా ఏదో రోజు చనిపోయేవారమే కదండి. మనము కూడా ఏదో రోజు చనిపోతాం అన్నప్పుడు ఏంటి, నీతిగా ఉంటాక ఏమైనా ₹1,00,000 ఖర్చు అవుతుందా? యథార్థంగా ఉంటా కష్టమవుతుందా? ఒక నీతిని గట్టిగా పట్టుకోవటానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా?
అసలు దేవుడు క్రైస్తవుడిగా బ్రతకడానికి చాలా సులువైన మార్గం ఇచ్చాడండి. అసలు శ్రమ కానీ, కష్టం కానీ, బాధ కానీ, ఏ దుఃఖం లేకుండా చక్కగా ఉండేటువంటి, ఏ పట్టిబడి లేకుండా క్రైస్తవ జీవితంలో చక్కటి ఫలాలు పొందుకునేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. అయినా కానీ ఈ రక్షణను మనం కాపాడుకోలేకపోతున్నాం. చూడండి, అపోస్తలులు కూడా వారి ఆత్మను అప్పగించారు లేదని చూస్తే 1 పేతురు 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం. కాబట్టి చూడండి, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, ఇది అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాసిన మాట. ఆనాడు సంఘానికి రాశాడంటే ఈనాడు సంఘానికి వర్తించదా? వర్తిస్తుంది. ఏ మాట రాశారైనా? ఆత్మను అప్పగించుకోవాలంటే 2 లక్షణాలు ఉండాలన్నాడు ఇక్కడ. 2 లక్షణాలు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని చిత్త ప్రకారమైన బాధ. ఏంటి? దేవుని చిత్త ప్రకారమైన బాధ. ఓకే, మనకి కొన్ని బాధలు ఉంటాయి. ఏంటవి? మనం అప్పు చేసి పడే బాధ దేవుని చిత్తానుసారమైందా? మనం ఎక్కువగా తినేసి కొలెస్ట్రాల్ తెచ్చుకుని సరిగ్గా నడలేక ఉండేటువంటి శరీర సంబంధమైన బాధలు దేవుడికి సంబంధమైందా? ఇలా లోక సంబంధమైనవి ఎన్నో అవతల గురించి యువతల గురించి మాట్లాడి వాళ్ళ చేతులు తిట్లు తినేవి ఈ లోక సంబంధమైనవా? దేవునికి సంబంధమైన బాధ? నువ్వు వాడి గురించి అంటమెందుకు? వీడి చేత తిట్టించుకోవడం ఎందుకు? నువ్వు ఒకవేళ దేవుడి గురించి మంచి పలుకోవు, నీకు చెడేదరు వచ్చింది, ఇది ఆత్మ సంబంధమైన బాధ. ఓకే, అందరూ చక్కగా నిద్రపోతున్నారు, నువ్వు పొద్దున్న లేకటానికి నీ శరీరం సహకరించట్లేదు, అయినా కానీ శరీరాన్ని చక్కగా నలగొట్టుకోవడంలో నువ్వు పడే బాధ దేవుని కోసం పడుతున్నావు కనుక ఇది బాధ. చెడు చూడాలని ఆశ ఉంది, చెడు చూడకోకుండా నీ కళ్ళుని అదుపులో పెట్టుకున్నావు కనుక కళ్ళు విషయంలో నువ్వు పడుతున్న దేవుని చిత్తానుసారమైన బాధ. ఎదుటి వ్యక్తి గురించి నీ మాట్లాడాలని తపన లోపల చాలా ఎక్కువ అయిపోతుంది. అయినా కానీ దేవుడి మాటిని అణుచుకున్నావు. నిజంగా ఒకడి గురించి చెప్పాలంటే చాలా చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ అది ఆపుకోవడం చాలా కష్టం తెలుసండి. చాలా ఆపుకోవడం చాలా కష్టం. నాకు మాట ముందుంటాయి, సుత్తనుంటాయి మాటలు. కామెడీకి ఒకరిని ఎటకారం చేయలేను కాదు, అవి కూడా తప్పేమో అని అనిపించినప్పుడు ఆపుకోవడం చాలా కష్టపడుతుంటాను నేను. అయితే పాపం కాదేమో నాకు తెలుసు, కానీ ఏమో అందులో కూడా ఆయన దృష్టిలో అది లోపంగిన అనుకో, ఎందుకు వచ్చింది తలపడి ఆగదు, అస్సలు ఆగదు. చిన్నప్పటి నుంచి నాకున్న జబ్బు అది. ఎన్నోసార్లు తిట్లు తింటాను ఇంట్లోని, అయినా కానీ ఆగదు. అయినా నేను అన్నాను, ఏమో నాకు ఈ మాట గుర్తొస్తుంది, ఇదేమైనా దేవుడికి వ్యతిరేకమైతే ఇంత బాధని తెచ్చుకోవడం ఎందుకు, ఈడేవడం నువ్వు ఇచ్చుకోవడం నేను శిక్ష పడతాం ఎందుకు, ఇందులో మానేస్తానండి. కొన్ని వదిలేస్తాం. నేను అన్నాను, కొన్ని దేవుని చిత్తానుసారమైన బాధ ఉంటుంది. నువ్వు దేవుని కోసం ఏదైనా దేవుని కోసం వదిలిపెడతాం బాధే, అది ఆనందకరం నుండి బాధకరం ఏదైనా సరే విడిచిపెట్టండి. నిజంగా విడిచిపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంటామండి, చాలా ఆనందంగా ఉంటాం. దేవుడి కోసం నువ్వు పడే బాధ కంపల్సరీ పడాలి అన్నాడు. నువ్వు నిలబడతాక పడక్కర్లేదు, ఎదుటి వాడిని నిలబెడతాక వచ్చే బాధలు. ఇప్పుడు నేను భక్తిగా ఉంటాక నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే బాధ ఏం కాదు, వాక్యం చదువుకోవటానికి బాధ కాదు, పాట పాడతాకి బాధ కాదు, దేని విషయంలో బాధ అనేది ఉండదు. కానీ ఎదుటి వ్యక్తిని నిలబెట్టాలనుకునే విషయంలో ఏమొస్తుంది తెలుసా? బాధలు, అవమానాలు, కష్టాలు ఇవన్నీ వస్తాయి. అలాంటి బాధ కంపల్సరీ ఉండాలంట. దేవుని చిత్తానుసారమైన బాధను సత్ప్రవర్తన గలవారై, సత్ప్రవర్తన అంటే వాక్య సంబంధమైన ప్రవర్తన, అంటే వాక్యం ఏం చెప్తుందో అలాంటి ప్రవర్తనను కంపల్సరీ చెయ్యాలి. ఇందులో కూడా నీకు బాధలు ఉంటాయండి, చాలా బాధలు ఉంటాయి. వాక్య సంబంధంగా నడవాలంటే మనకు కష్టమే కదా, చాలా కష్టం. ఎందుకంటే వాక్యం ఒకలా చెప్తుంది, మనం ఒకలా ఉండాలి. కానీ ఇంట్లో మనల్ని ఒకలా ఉంచరు, సమాజంలో అలా ఉంచరు, బయట ఒకలా ఉంచరు. లేనిపోని అన్నిటి మీద మన మీద చాలా నిందలు వస్తాయి. చేయలేని పనికి, అనలేని మాటకి, మన విషయంలో వాళ్ళు జోకు చాలా వస్తాయి. కానీ వాక్య సంబంధమైన ప్రవర్తన అన్నాడు ఇక్కడ. సత్ప్రవర్తన అంటే ప్రవర్తనలో చూపించాలి ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ నీకు ఎలా వస్తుంది? సత్ అంటే వాక్యం. ఆ వాక్యం ద్వారా నువ్వు ప్రవర్తన చూపించాలి, పలకక్కర్లేదు. ఇక్కడ ప్రవర్తన అన్ని చంపుకుని బ్రతకాలండి క్రైస్తవుడు అంటే. ఒక బుడతపాములాగా ఎన్ని దెబ్బలు వేసినా, తోసపాము ఎన్ని దెబ్బలు వేసినా ఎంతో కొంత ఎలా అంటూ ఉంటుంది, బుడతపాము అంటాక లేదు దానికి. అలా బ్రతకాలి, చచ్చి బ్రతుకుతూ ఉండాలి క్రైస్తవుడు.
వాక్యాన్ని ధరించుకుంటే కంపల్సరీ అలా బ్రతుకుతాం. యేసు ప్రభు గారే అలా బ్రతికారు, అపోస్తులే అలా బ్రతికారు, ప్రారంభ క్రైస్తవులే బ్రతికారు. కానీ మనం హీరోగా ఉండాలంటే కష్టమే. సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన, ఎవరో నమ్మకమైన అంటే దేవుడు, ఆయన నమ్మకమైన సృష్టికర్తకు ఎవరంట? తమ ఆత్మలను అప్పగించు కొనవెలను. కంపల్సరీ అప్పగించుకోవాలా? సంఘానికి చెప్తున్న మాట ముగిపోవచ్చాను, అప్పగించుకోవాలండి, కంపల్సరీ అప్పగించాలి. నిజంగానండి, మనం ఏదైనా అప్పగించాలని ఆలోచన ఉందా? ప్రతిరోజు మీరు రాత్రి ఏం ప్రార్థన చేసుకోవాలి? తండ్రి, నాకు తెలియకోకుండా ఈ ప్రాణం ఆగిపోతే దయచేసి నా ఆత్మను నీ పాదాల దగ్గరికి చేర్చుకో అని ప్రతిరోజు అడగాలండి. ఇది ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అని నువ్వే నిలబడ్డ స్థలంలో తప్పు జరిగిందో ఆ క్షణమే అడగాలి. నెక్స్ట్ సమయం నీకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందంటే చెప్పలేం కనుక ఆ క్షణం అడిగితే నెక్స్ట్ నువ్వు ప్రాణం పోయే పరిస్థితి దగ్గర వచ్చినప్పుడు ఈ మాట నీకు సూటబుల్ అవుతుంది, అంటే నీకు అనుకూలంగా ఉంటుంది, నీకు ఈ మాట సపోర్ట్ చేస్తుంది. దయచేసి మన జీవితం అండి, నేను చెప్తాను, ఈ జీవితం చాలా చిన్నదండి. ఎంత చిన్నదో మనం చెప్పలే. బైబిల్లో చాలా ఉన్నాయి. నీటి మీద చేదలోంచి తోడితే జారి చుక్క లాంటిది అన్నాడు. దాని గురించి పడ్డదా మళ్ళీ ఆ చుక్కను మనం అందుకోలేం, అలాంటి జీవితం అన్నాడండి. గాలిలో ధూళి లాంటిది అన్నాడు, కంటికి కనపడదు, అలాంటిది అన్నాడు. పొద్దున వికసించి సాయంకాలానికి వాడిపోయే, చాలా అందంగా ఉంటుంటుంది సాయంకాలం దాకా, అలా వెళ్ళొచ్చేటప్పటికి వాడిపోయి కింద పడిపోద్ది. మన జీవితాన్ని దేవుడు అంత చిన్నగా చేశాడు. నేను అన్నాను, మన జీవితం చాలా గొప్పదే, చిన్నదే, కానీ చిన్న జీవితంలో కూడా చాలా విలువైన జీవితం దాగుంది, చాలా విలువైన జీవితం దాగుంది. ఎంత విలువైందంటే నీవు భూప్రపంచం అంతా నీదైనా కానీ నీకు ఇచ్చే జీవితం ముందు కాలి గోటికి పనిచేయదండి. అంత విలువైన జీవితం విషయంలో మనం ఎప్పుడు దేవుడికి అప్పగించుకోవా? ఇది దేవుడికి అప్పగిస్తేనే ఈ జీవితానికి ఒక విలువ, లేదా ఈ జీవితానికి అసలు విలువే లేదు. మన లోక సంబంధంగా, కుటుంబపరంగా, సమాజపరంగా చాలా మనస్పర్ధలు వస్తాయి. ఏదైనా సరే మొదటి మాట మనం విన్నాం, ప్రేమ అన్నిటిని నిజంగానండి చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. ఒక్క మాట క్రైస్తవుడి జీవితంలో నెరవేరితే బైబిల్లో ఉన్న మాటలన్నీ నెరవేరినట్టే లెక్క. ఈ ఒక్క మాట నెరవేరకుండా నువ్వెన్ని మాటలు నెరవేర్చినా కొన్ని లక్షల మాటలు పెండింగ్ ఉన్నట్టే లెక్క, కొన్ని లక్షల సందర్భాలు పెండింగ్ ఉన్నట్టు లెక్క. నేను అన్నాను, చాలా విలువైన జీవితం అండి మనది. ఈ విలువైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. నిజంగా మనం అప్పగించమా? దేవుడికి అప్పగించమా? అప్పగించే ఏమి లేవా అంటే ఉన్నాయి. ఏం అప్పగించాం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము చూద్దాం, ముగించుకుందాం, ఈ మాట చదివి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. మనం కూడా అప్పగించే ఉంటాయండి, మనం అప్పగించలేని ఏమి ఉండమనుకోకండి. మనం ఎన్ని భాగాలు ఇందాక విన్నట్టుగా మనం 2 భాగాలు. ప్రసంగి 12:7 చదవండి. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు పోవును. అంటే నిజంగా మనం సమాధి దగ్గరికి వెళ్తున్నాం కదా అందరం. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మన్నును మన్నుకేసేమో అప్పగించమంటారు, అంటారు లేదా? అప్పగించేస్తున్నావా లేదా? నేను అన్నాను, మట్టిని మట్టికి అప్పిస్తున్నప్పుడు మరి ఆ మనిషి ఎన్ని భాగాలు? 2 భాగాలు కదా. మరి 2 భాగాలు అన్నప్పుడు మట్టిని మట్టికి అప్పగించావు, మరి ఆత్మని ఎవరికి అప్పగిస్తున్నావు? దేవుడికి అప్పగించాలి. ఇక్కడ ఆత్మ దేవుడు దయచేసిన దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను అన్నాను, మరి దేవుడికి అప్పగిస్తున్నామా మనం? ఏంటి మట్టిని మళ్ళీ నిజంగా ఎలా అప్పగిస్తాం చెప్పండి ఒకసారి. మీరు బాగా ఆలోచించండి. మనం ఏదైనా అప్పగించేది ఉందంటే నిష్ప్రయోజనమైన శరీరాన్ని చాలా క్రమముగా అప్పగిస్తాం. నేను చెప్పేది అది. ఆత్మ విలువైంది, ఒక పెద్ద జీవితం దాగుంది. దీని విషయంలో ఎలా ఉంటామంటే అన్ని మురుకంతా దీనికి కట్టుకుంటుంది, దీని విషయం పట్టించుకోం. మట్టి శరీరం చనిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తారో? షాంపూ పెట్టరు ఇడికి. అప్పుడు దాకా షాంపూతో చేస్తాడు. ఏం పెడతారు ఇడికి? కుంకుళ్ళు పెడతారు. కుంకుళ్ళు ఆడి జీవితంలో చేసి ఉంటారు. ఆయన ఒరే కుంకుళ్ళు తేరా నాన్నగారికి అంటారు. కుంకుళ్ళు పెడతారు, సొబ్బు పెడతారు, ఇవన్నీ చేస్తారు. చక్కగా ఏదో పాత సూటు ఏదో ఉంటుంది అది వేస్తారు. చక్కటి కొత్త బట్టలు ఏదో మొత్తం ఇస్త్రీ బట్టలు ఏదో వేస్తారు. చక్కటి కొత్త దుప్పటి వేస్తారు. మళ్ళీ సెంటు కొడతారు, పౌడర్ కొడతారు. ఆడెక్కడికి వెళ్తున్నప్పుడు ఏమైనా ఫ్లైట్ అమెరికాకి వెళ్తున్నాడా? మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. నేను అన్నాను, మట్టిలోకి వెళ్ళిపోయేవాడికి ఇంత శుభ్రమా?
మట్టిలో అప్పగించేవాడికి ఇంత శుభ్రం అంటే ఓకే, మనం పెట్టుకున్న క్రమం మర్యాదగా అప్పగించాలండి. నేను అన్నాను, ఒక మట్టిని మట్టికి అప్పగించడానికి పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ, సెంటు, నువ్వు ఇంత అన్ని చక్కగా రాసి అందంగా తలదువ్వి అన్ని మంచి బట్టలేసి చక్కగా మళ్ళీ కాలు ఇలా వంకరుంది, సరిగ్గా అంటారు. కాలు వంకరుంటే నీకు ఎందుకు అయిపోయింది కదా, అదేమీ లేదు, మట్టి అది. తలకాయలు ఉంటే సరిగ్గా పెట్టండి 10 మంది ఓగుతారు ఇక్కడ. ఆడి మెల్లెల వంకర ఉండకూడదు, కాలు వంకర ఉండకూడదు, ఏది వంకర ఉండకూడదు, చక్కగా పెడతారే. నేను అన్నాను తప్పు కాదండి అది, ఓకే, మన ప్రేమో గౌరవం మర్యాద ఏదైనా పర్వాలేదు. కానీ నేను అన్నాను, ఒక మట్టిని మట్టికి అప్పగించేటప్పటికి ఒక క్రమమైన పద్ధతిలో శుభ్రంగా స్నానం చేసి చక్కగా పట్టుకెళ్ళి అప్పగిస్తున్నప్పుడు మరి ఆత్మ విషయంలో అంత నిర్లక్ష్యతనం ఏంటి? ఈరోజు ఉంటాడో ఆయన ఉండడో తెలీదు, మరి ఆత్మ విషయంలో నువ్వు దేవుడికి చెప్పవా? నీ పిల్లలు ఎలా ఉంటారో ఉండరో తెలియదు, బయటికి వెళ్ళారు వస్తారో రారో తెలీదు, మరి ఆత్మీయ విషయంలో అప్పగించడం తెలీదా? అసలు నేను ఉంటానో ఉండనో తెలీదు. మరి నా ఆత్మీయ జీవితంలో రేపు ఉంటాను గ్యారెంటీ ఉందా? రేపు చెప్దాం అనుకోటకే. పగలైతే పర్వాలేదు, అడగటకు ఉంది. నిద్రలో జరిగితే ఎంతమంది చనిపోలేదు చెప్పండి? ఎన్ని భూకంపాలు వచ్చి, ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చి, వేల మంది చనిపోలేదు. అందుకే ఏ క్షణమైనా సరే మనందరం పరిశుద్ధంగా ఉంటే చనిపోయే 2 సెకండ్లు దేవుడు నీకు స్థలం ఇచ్చి చోటిస్తే చాలు. 2 సెకండ్లు నా ఆత్మను చేర్చుకోతండ్రి అని అప్పగించాలి, అది మర్యాద. ఎందుకని ఈ ఆత్మను ఎవరిచ్చారు? తల్లిచ్చిందా? తల్లిచ్చింది శరీరం, ఆత్మనిచ్చింది ఎవరో? దేవుడండి. ఇచ్చిన బండి, ఆ బండి ఇప్పుడు చిన్నగారు కారు ఇచ్చారు నాకు, అక్కడ ఎట్టి వెళ్ళిపోతానా? లేరు, లేడు కదా పర్లేదులే చూసుకుంటాడులే, వచ్చి కొల్లేవేంటి చూసుకుంటా అని వెళ్ళిపోతానా? చిన్నగారు కారు ఇక్కడ పెట్టాను. మర్యాద ఎందుకని? ఆయన నాకు ఇచ్చాడు కనుక మర్యాదగా ఆయనకు అప్పగించడం అనేది క్రమము, ఒక పద్ధతి. ఇది మన దగ్గర ఉన్న ఒక గౌరవం, ఒక నియమము. మరి దేవుడిచ్చిన ఆత్మ విషయంలో మరి అప్పగించాలనే భయం లేదా? అసలు ఆ జాగ్రత్త లేదా? ఆ ఆలోచన లేదా? ఆ క్రమం లేదా? మరి ఎవరికొని చెప్పండి? ఆత్మ విషయంలో యేసు ప్రభువు గారు మర్యాదగా అప్పగించలేదా? స్టెఫెను అప్పగించలేదా? అపోస్తలుడైన పేతురు గారు రాశారు, మీరందరూ దేవుడికి, నమ్మకమైన దేవుడికి మీరు ఆత్మలు అప్పగించండి అని అన్నాడంటే ఈయన ఎంతగా అప్పగించుకుని ఉంటాడు. ఇప్పుడు అందరు ఆత్మల గురించి రాస్తే మాట సరిపోదు, బైబిల్ ఒక్క రాస్తే సరిపోద్ది. మరి మన ఆత్మలు కూడా అప్పగించమని బైబిల్ చెప్పింది కదా దేవుడు. మరి అప్పగించాలా లేదా? అప్పగించాలండి. అప్పగించకపోతే దేవుడు తీసుకోవడదు, మర్యాద లేనట్టు అవుతుంది. కంపల్సరీగా యేసుక్రీస్తు వారు ఎలాగైతే అప్పగించారో, స్టెఫెను ఎలాగైతే అప్పగించాడో, పేతురు గారు ఎలా అప్పగించారో, మనము కూడా మట్టికి ఎలా మర్యాదగా అప్పగిస్తున్నామో, దేవుడిచ్చిన ఆత్మ విలువైంది, కోట్లు పెట్టినా కొనలేని ఆత్మ ఇది. ఏం పెట్టినా కొనలేని ఆత్మ, ఉచితంగా ఇస్తున్న పరలోకం. దయచేసి మరి ఆత్మ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు తీసుకోడండి. నువ్వు అప్పగించాలని నీకు ఉందంటే దీన్ని ఎప్పుడు శుభ్రపరుస్తావా లేదా? జాగ్రత్త పరుచుకుంటావా లేదా? ఇప్పుడు ఆయన వస్తువు ఇచ్చాడంటే నిజంగా ఒక గీత అడ్డదనుకోండి, నేను ఎంత కంగారు పడతాను తెలుసా? ఏమనుకుంటాడు ఏంటో, దానికి రుణం చెల్లించుకుంటాను నేను. చిన్నగారు తెలియక జరిగింది, ఇదిగో నా తరపున నేను ఇదిగో ఇంత ఇస్తున్నాను, ఇవ్వకుండా నేను వెళ్ళిపోతాను చెప్పండి? ఎవడైనా వెళ్ళిపోతాడా? చిన్న సొట్టడ్డది, వెళ్ళిపోతానా? వెళ్ళండి. వెళ్ళిపోయినా నేను ఇదిగో నీకు 4 రోజుల్లో నేను దాన్ని సరి చేసుకుంటా, దాన్ని పరిష్కారం నేను చెల్లించుకుంటాను. ఎవరైనా అంతే. మరి నిజంగా మరి ఆయన ఆత్మ ఇచ్చినప్పుడు, ఈ ఆత్మకు అనేకమైన అంటుకుపోయినప్పుడు మరి ఆయనకు అప్పగించేటప్పటికి ఎలా ఉండాలి చెప్పండి? ఈ ఆత్మ చిన్న వస్తువు విషయంలోనే, చిన్న చీర కానీ, ఒక బంగారం చైన్ కానీ లింకి తప్పిపోతే ఇచ్చేస్తావా? ఊచుకోవద్దునా అని ఇచ్చేస్తావా? కింద నుంచి పైకి చూస్తుంది అక్క, ఎంత ప్రేమ తెచ్చిందో అంత పగతో చూస్తుంది. ఆ చైన్ తెగిందంటే ఆఫ్టర్ ఆల్ గ్రాముల లెక్కలున్న బంగారానికి నువ్వు ఎంత చూస్తుంటే, ప్రాణం పెడితే వచ్చిందండి ఈ ఆత్మ. ప్రాణం, ఆయన రక్తం పెడితే వచ్చింది ఆత్మ. ఈరోజు ఈ ఆత్మను ఆయన రక్తం పెట్టి మనం వెళ్ళే దారిని ఏం చేస్తాడు? ఇందాక చదివించారు తల్లిగారు, మార్గానంట రక్తం పెట్టి పరిశుద్ధపరుచుతున్నాడంట. అలాంటి పరిశుద్ధమైన రక్తం పెట్టి పరిశుద్ధపరిచిన మార్గంలో ఈ ఆత్మ ప్రయాణం చేయాలంటే ఈ ఆత్మ ఎలా ఉండాలి? చాలా శుభ్రంగా ఉండాలండి, చాలా శుభ్రంగా ఉండాలి. మరి మన ఆత్మను ఆయన చేర్చుకోవాలంటే నువ్వు అనేత్తే చేర్చుకుంటాడా? ఇందులో ఏ మలినం ఉండకూడదండి. నేను అంటున్నాను, చూపులు కానీ, మాటలు కానీ, వినికిడి కానీ, ప్రవర్తన కానీ, హృదయాంతరంగం కానీ ఏది కూడా మలినం ఉండకోకుండా మన ఆత్మను ప్రతి క్షణము కూడా ఆయనకు అప్పగించుకునే స్థితిలో ఉండండి. డబ్బు మాయలో పడొద్దు, బంగారపు మాయలో పడొద్దు, ఆస్తి మాయలో పడొద్దు, కుటుంబ బంధాల మాయలో పడొద్దు. ఇదంతా తాత్కాలికమైనది, వద్దు అనేది నా మాట కాదు. కానీ
ఎంతవరకు ఉంచుకోవాలో మైండ్ సెట్లో అంతవరకు ఉంచుకోవాలి. మనం కావాలని ప్రాణమే విడిచిపెట్టాడు, మనం ఇవన్నీ పక్కన పెట్టి ఆయన్ని ప్రాణంగా ఇచ్చుకోవాలి. మనమే ప్రేమించుకునే హక్కు లేదండి మనకి. దయచేసి మరి 7వ మాటగా దేవుడు చెప్పింది, మనం ఆత్మను ఆయన అప్పగించుకోవడం కాదు, మనం కూడా అప్పగించుకోవాలంటే మన హృదయం కూడా మన మీద దోషారోపణ చేయకూడదు. మన నీతిని ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోకపోతే ఏమైపోద్ది? జారిపోద్ది. ఏదైనా సరే గట్టిగా పట్టుకోలేదు. అందుకే యోబు గారు అలా గట్టిగా పట్టుకునే నీతిని కాబట్టి నా హృదయం నా మీద దోషారోపణ చేయట్లేదు అని ఎలా అన్నాడో, మనము కూడా అట్టి హృదయం కలిగి మన ఆత్మను దేవుడికి అప్పగించుకునే స్థితిలో ఎప్పుడు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలని మీకు తెలియపరుస్తూ మరి దేవుని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోదాం.